నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సాగించినటువంటి అడ్డగోలు వ్యవహారాలు అన్నీ ఇన్ని కావు, లెక్కలేనన్ని. విజయనగరంలో గోవా గవర్నర్ గారి ల్యాండ్ వైసీపీ అక్రమంగా ఎలా గ్రాబింగ్ చేసిందో వివరించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. విజయనగరం ఎస్టేట్కు చెందినటువంటి ప్రైవేటు భూమిగా ఉన్న సర్వే నంబర్ 569లో ఎకరం స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చూపుతూ తన పార్టీకి వైఎస్ఆర్సీపీకి 33 ఏళ్ల లీజుకు కట్టబెట్టేసుకుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. దీనిపై విజయనగరం సంస్థానం వారసుడు గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఇటీవల రీసెంట్గా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయటంతో అసలు విషయం బయటపడింది. సీఎం గారికి కూడా ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ కార్యాలయం కోసం, వైసీపీ ఆఫీసుల కోసం కేటాయించినటువంటి ఎకరం స్థలం విజయనగరం సంస్థానానిదేనని, ఈ భూమి 2022 ఫిబ్రవరి 8 వరకు రికార్డుల్లో ప్రైవేటు భూమిగానే ఉండేదని, ఆ తర్వాత అసలు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, చట్టబద్ధ వారసులకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా రికార్డులు మార్చేశారని చెప్పి అశోక్ గజపతిరాజు గారు ఫిర్యాదులో డీటెయిల్ అన్నీ పేర్కొన్నారు. ఈ భూమి దివంగత పివిజి రాజు వారసులకు చెందుతుందని, తాను కూడా చట్టబద్ధ వారసుడునని అశోక్ గజపతిరాజు గారు ఆ లెటర్లో పేర్కొన్నారు డీటెయిల్డ్గా. అసలు ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే, విజయనగరం సంస్థానానికి వేల ఎకరాలు భూములు ఉన్నాయి. అది మనందరికీ తెలిసిన విషయమే. స్వాతంత్రం వచ్చిన తర్వాత సంస్థానాలన్నీ విలీన ప్రక్రియలో జరగటంతో అవన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారాయి. అశోక్ గజపతిరాజు తండ్రి పివిజి రాజు ట్రస్టీగా మారారు. ఆయన పర్యవేక్షణ సంరక్షణలో మాన్సాస్ ట్రస్ట్ పేరుతో భూముల బదలాయింపు కూడా జరిగింది. మహారాజుపేట సర్వే నంబర్ 569, ఈ సర్వే నంబర్లో రికార్డుల్లో 4 ఎకరాల 76 సెంట్ల భూమి మొదట విజయనగరం ఎస్టేట్కు చెందిన ప్రైవేటు భూమిగా ఉంది రికార్డ్స్లో. కానీ 2022 జనవరి 28న అప్పటి టౌన్ సర్వేయర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో కలిసి వెళ్ళి తనిఖీ చేసిన తర్వాత అది ప్రభుత్వ భూమి అంటూ అప్పటి తహసీల్దార్ ప్రభాకర్ రావు అనే అతను కలెక్టర్ సూర్యకుమారికి ఒక నివేదిక ఇప్పించారు అని చెప్పవచ్చు. 2022 జూన్ 23న పూర్తి స్థాయిలో ఆ భూమిని తహసీల్దార్ వైసీపీగా అప్పలంగా అప్పగించేశారు. 2012 సెప్టెంబర్ 14న వచ్చిన జియో నంబర్ 571 ప్రకారం ఏపీ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 సెక్షన్ 9 క్లాస్ 2 సెక్షన్ 10 క్లాస్ 2 నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ భూ యాజమానికి నోటీసులు ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి అశోక్ గజపతిరాజు గారు లెటర్ రూపంలో తెలియజేశారు. దీనిపై గతేడాది మే 23న అప్పటి కలెక్టర్కు లేఖ రాసిన మే 23 స్పందన లేకపోవడంతో ఇటీవల ఆయన మరొక్కసారి ఈ పత్రాలన్నీ అటాచ్ చేస్తూ ఇంకొకసారి రిమైండర్ ఫిర్యాదు కూడా చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ అధికారులు వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుకు కూడా నోటీసులు జారీ చేశారు. ప్రైవేటు స్థలంలో ఈ వైసీపీ కార్యాలయ భవన నిర్మాణాన్ని ఎలా చేపడతారని వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయినా వైసీపీ నేతల దగ్గర నుంచి చప్పుడు లేదు, స్పందన లేదు. లీగల్గా చూస్తే ఇదొక స్పష్టమైన క్రిమినల్ అఫెన్స్. ఎండోమెంట్స్ యాక్ట్, ల్యాండ్ రెవెన్యూ కోడ్స్, ఐపీసీ సెక్షన్స్ 420, 467, 468, ఫోర్జరీ, చీటింగ్ అన్నీ దీనికి అప్లికబుల్ నా లీగల్ నాలెడ్జ్ ప్రకారం. ఇదే విధంగా గతంలో కూడా అశోక్ గజపతిరాజు గారిని వైసీపీ హయాంలో భారీగా వేధించారు. విజయనగరం పూసపాటి రాజవంశీకుడు అశోక్ గజపతిరాజుపై అప్పట్లో వైసీపీ వాళ్ళు పెద్ద కుట్ర చేశారు అధికారంలో ఉన్నప్పుడు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే కాదు, కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అన్న కారణంతో చాలా ఇబ్బందులకు గురి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా సంచయితను నియమించారు వైసీపీ వాళ్ళు. అశోక్ గజపతిరాజు చైర్మన్గా కొనసాగుతుండగా అతన్ని తప్పించి
సంచయితను నియమించారు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. అక్కడితో ఆగకుండా సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా కూడా ఆమెనే నియమించారు. ఈ చర్యలన్నీ సింహాచలం భూములు కొల్లగొట్టేందుకు అన్న విమర్శలు అప్పట్లో భారీగా వచ్చిన విషయం కూడా మనం విన్నాం, చూసాం. దీనిపైన అశోక్ చేసినటువంటి న్యాయ పోరాటం చివరకు గెలిచింది. న్యాయస్థానం జోక్యంతో అశోక గజపతిరాజు తిరిగి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా కూడా నియమించబడ్డారు. ఇది న్యాయం జరిగింది అని చెప్పవచ్చు. అశోక్ గజపతిరాజు కలెక్టర్తో పాటు ఇటీవల కాలంలో చీఫ్ మినిస్టర్ గారికి కూడా ఈ భూ కబ్జా ఇట్లా జరిగింది, వైసీపీ కార్యాలయానికి నా భూమిని కబ్జా పెట్టేశారని ఒక లెటర్ కూడా రాశారు. ఇటువంటి స్థాయిలో గవర్నర్ స్థాయిలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులకే వైసీపీ వదలలేదే, ఈ బ్యాచ్ వదలలేదే, మరి ఇక సామాన్యుడి పరిస్థితి ఏంది అనేది నాకున్నటువంటి ఆశ్చర్యకరమైన క్వశ్చన్ మనం అర్థం చేసుకోవచ్చు. మరి చూద్దాం. మరి అశోక్ గజపతిరాజు గారు గోవా గవర్నర్గా ఉన్నారు ప్రజెంటు. ఆ స్థాయిలో ఉన్న సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన సంస్థానానికి చెందిన ఆయన వారసులకు చెందవలసినటువంటి భూమిని ఎంత ధైర్యంతో యథేచ్ఛగా చట్టాలన్నిటినీ ఉల్లంఘించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కోసం ఎకరం స్థలాన్ని కబ్జా పెట్టి కట్టారు అంటే విజయనగరంలో ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. వైసీపీ భూ దందాలకి, భూ కబ్జాలకి మిగతా సామాన్యుడు ఎంతమంది బలైపోయి ఉంటారో ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. ఇది ఇటీవల కాలంలో అశోక్ గజపతిరాజు కలెక్టర్కి మళ్ళీ లెటర్ ఇవ్వటం, చీఫ్ మినిస్టర్కి లెటర్ ఇవ్వటం, వీటన్నిటి ద్వారా ఇప్పుడు ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఏదేమైనా ఇటువంటి భూ కబ్జాలు, అడవుల కబ్జాలు చాలా జరుగుతూనే ఉన్నాయి. ఈరోజు లేటెస్ట్ మార్నింగ్ ఇంకొకటి కూడా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు గారికి వైజాగ్లో ఒక 333 చదరపు అడుగుల స్క్వేర్ యార్డ్స్ స్థలం ఉంటే అది కూడా నిన్నెవడో వైసీపీ ఎవడు కబ్జా పెట్టేశాడంట. సరే, అది వేరే ముచ్చట. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు గవర్నర్ స్థాయిలో సీనియర్ నాయకులు లేదా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ ల్యాండ్స్నే యథేచ్ఛగా కబ్జా పెట్టేస్తుంటే, చట్టాలను ఉల్లంఘిస్తూ ఉంటే, అధికారం దుర్వినియోగం చేసి ఇన్ని కబ్జాలు చేస్తూ ఉంటే, వెలుగులోకి వస్తూ ఉంటే చర్యలు తీసుకోవటంలో కొంత లేట్ అవుతుంది అనేది ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సామాన్య ప్రజలకి ఒక భరోసా కల్పించాల్సిన అవసరం అయితే స్పష్టంగా కూటమి ప్రభుత్వం మీద ఉంది అని నేను భావిస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.